ఫ్యూచర్లో మన ఇండియాలో బర్త్ రేట్ కంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటే ఎక్కువైపోతుంది. ఎందుకంటే బ్లింకిట్ వాళ్ళు ఒక ఇంజనీరింగ్ జాబ్ ఓపెన్ చేశారు. జస్ట్ ఆ ఒక వేకెన్సీకి 13,000 కంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి, అది కూడా ఒక్క రోజులో. దీన్ని బట్టి మన ఇండియాలో జాబ్ క్రైసిస్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. కేవలం ఒక ప్రైవేట్ జాబ్కి 13,000 అప్లికేషన్లు, అది కూడా ఒక రోజులోనే. అదే ఇంకొక 10 days టైంలో ఇంకెన్ని అప్లికేషన్స్ వస్తాయో. ఒక గవర్నమెంట్ జాబ్కి కొన్ని లక్షల మంది పోటీ పడుతున్నారు. అండ్ మన వరంగల్లో ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళా అయింది. ఆ జాబ్ మేళాలో 50 కంపెనీస్ నియర్లీ 5,000 6,000 ఓపెనింగ్స్ ఇచ్చారు. అంటే 5,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 5,000 వేకెన్సీస్కి అప్రాక్సిమేట్లీ ఒక 30-40 వేల జనాలు వచ్చారు. అది కూడా అందరూ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఆ వరంగల్లో అయిన జాబ్ మేళాని చూసేసరికి ఒక్కసారిగా నాకు ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఒక జాబ్ కోసం కొన్ని వేల మంది 100 మంది పోటీ పడుతున్నారు. అండ్ ఆ కన్వెన్షన్ హాల్ మొత్తం నిండిపోగా బయట కూడా జనం క్యూ కట్టేశారు. ఆ క్యూలో ఆ ఎండలోనే నించున్నారు, తిండి లేదు తిప్పలేవు. మార్నింగ్ వచ్చారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ కొట్టే వెళ్ళాలనో లేదా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వెళ్ళాలనే వాళ్ళ పట్టుదలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అలా అక్కడే కూర్చొని ఉన్నారు. మన ఇండియాలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. అసలు 10,000కి 20,000కి జాబ్ చేసిన వాళ్ళని అయితే మనుషుల్లాగే ట్రీట్ చేయరు. అండ్ చిన్న చితక వ్యాపారాలు స్మాల్ స్కేల్ బిజినెస్లు పెట్టిన అయితే ఇంకా వాడిని కూడా అసలు మనిషిలా ట్రీట్ చేయరు. ఫస్ట్ అది మానుకోవాలి. అది మానుకుంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి వచ్చిన జాబ్దే హ్యాపీగా బ్రతుకుతారు. మనిషిలా చూడకుండా వాడు చేసే జాబ్ బట్టో లేదంటే వాడి నెల సంపాదన బట్టో వాడిని జడ్జ్ చేస్తారు. ₹1,00,000 జీతం ఇస్తే ఆడు సైకో అయినా ఆడు తోపు అనే చెప్తారు. 10,000 జాబ్ వచ్చినోడు చాలా మంచోడైనా ఆడు పనికి మాలినోడని చెప్తారు. అంటే సొసైటీ అలా ఉంది. ఇంకా దానివల్ల యూత్ కూడా అలా మ్యానిపులేట్ అయిపోయి బ్రతుకుతున్నారు. చిన్నప్పటి నుండి స్కూల్స్, కాలేజెస్, డిగ్రీలు, ఇంటర్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కడో మన రిలేటివ్స్, మన టీచర్స్, మన పేరెంట్స్ ప్రతి ఒక్కరు చెప్పే మాట మన మైండ్లో బాగా నాటేసింది. మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి. మంచి జాబ్ సెటిల్ అయితే కష్టాలన్నీ పోతాయి. అసలు తెలియని సాడ్ రియాలిటీ ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత అసలైన కష్టాలు మొదలవుతాయి. అటు ఇంటికి దూరంగా ఉండి ఎక్కడో సాలేని జీతాలతో జీవితాలు గడుపుతూ ఈఎంఐలకే అయిపోద్ది. ఎవరికో ఈఎంఐలు కట్టడానికి మనం జాబులు చేయాల్సి వస్తుంది. అంటే ఎవరైతే యూత్ ఉన్నారో అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, మనకెవరో ఒకరు అవకాశం ఇచ్చే వరకు మనం వెయిట్ చేసే కంటే మనమే ఏదో ఒక స్కిల్ నేర్చుకోనో లేదని ఇలా ఉంటే ఏదో ఒక రిస్క్ తీసుకోనో ఒక బిజినెస్ పెట్టుకోండి, లేదని ఇలా ఉంటే మనలంతటా మనమే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అలా చేసుకుంటే ఎండ్ ఆఫ్ ది డేలో కావాల్సింది డబ్బులు. ఎవరో ఏదో అనుకుంటారని మనం ఆలోచిస్తే మనం బ్రతకలేం. చాలామంది ఐఐటీలు చేసిన వాళ్ళు సిట్స్ ఫార్మ్ అని హైదరాబాద్లో ఉంది, పెద్ద జాబ్ చేశారు. అతను ఐఐటీలో చదివారు, యుఎస్లో జాబ్ చేశారు. కానీ అతను హైదరాబాద్ తిరిగి వచ్చేసి ఫార్మింగ్ పెట్టి ఇప్పుడు సంవత్సరానికి 40 కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. అంటే మనకి ఐడియాలజీ అండ్ విజన్ ఉంటే చాలు, అది ఏ పనైనా తప్పు లేదు, మంచి పనే. ఒకటి దొంగ పని చేయకూడదు, అన్యాయంగా ఏం చేయకుండా నువ్వే పని చేసుకొని డబ్బులు సంపాదించిన తప్పు కాదు. వేరే ఎవరో ఏదో అంటారని మీరు ఖచ్చితంగా ఆలోచించకండి. నేను ఇచ్చే సజెషన్ ఇదే. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారని ఆలోచిస్తే మనకి రూపాయి కావాలంటే ఎవరో నీ మనసుకి ఏది నచ్చిందో ఆ పని చేసుకుంటూ పోండి. అంటే ఫార్మింగ్ ఒకటే చేయమని నేను చెప్పను, నీ విజనరీలో మీ ఐడియాలో ఏటి ఉంటుందో అది జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే అంత పెద్ద చదివి అతనే అన్నీ వదిలేసి వ్యవసాయం చేశాడంటే మనం కూడా చేసుకోవచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్గా నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ద నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి జాబ్ మేళా. ఈ జాబ్ మేళాలో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి, అంటే 3 కీ ఫీచర్స్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ కంపెనీస్, సెకండ్ గవర్నమెంట్, థర్డ్ ఎంప్లాయీస్, అదే స్టూడెంట్స్ ఎవరైతే డిగ్రీస్ పాస్డ్ అవుట్స్, పీజీ పాస్డ్ అవుట్స్ ఉంటారు కదా, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వాళ్ళు. వాస్తవం మాట్లాడుకోవాలంటే జాబ్ మేళా అనేది పెద్ద స్కామ్. జనాలని నిజంగా పిచ్చోళ్ళని చేస్తారు. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కష్టపడి డిగ్రీలు సంపాదించుకొని జాబ్ కొడదామనే తాపత్రయంలో ఉన్న వాళ్ళని పిచ్చోళ్ళని చేయడానికి గవర్నమెంట్, కంపెనీస్ పిచ్చోళ్ళని చేయడానికి జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తాయి. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే గవర్నమెంట్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము 5,000 జాబులు క్రియేట్ చేస్తాం లేదా 10,000 జాబులు క్రియేట్ చేస్తాం అని వాళ్ళు ఫేక్ ప్రమోషన్స్ చేసుకోవడానికి, లేదని ఇలా ఉంటే ఎలక్షన్స్ వచ్చే టైంలో ప్రచారాలు చేసుకోవడానికి జాబ్ మేళాస్ని బాగా యూటిలైజ్ చేసుకుంటారు. అంటే జాబ్ మేళా రాగానే మీదన ఒక 4 ఫోటోలు వేసేస్తారు, ఐటీ మినిస్టర్ది, సీఎంది, డిప్యూటీ సీఎంది, ఇలా ఒక 4-5 ఫోటోలు వేసి ఇలా 4 ఫోటోలు వేసి మా గవర్నమెంట్ రిలీజ్ చేసిన జాబ్ మేళా అని చెప్పి వేసుకుంటారు. అందులో చాలా కొన్ని కంపెనీస్ ఇన్వాల్వ్ అవుతాయి. మెయిన్లీ జాబ్ మేళాలో హెచ్ఆర్స్ ఉంటారు కదా, అదే ఇంటర్వ్యూస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు నిజానికి ఇంటర్వ్యూవర్స్ కాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, ఎందుకంటే నేను ఎంబీఏలో హెచ్ఆర్ చేశాను. ఇలా ఎంబీఏ చదివిన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఉంటుంది ఫైనల్ ఇయర్లో.
అయితే ఆ ఇంటర్న్షిప్స్కి కంపెనీస్కి వెళ్తాం. కంపెనీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కంపెనీస్తో మనం మాట్లాడుకుంటే వాళ్ళు మనకి పనిస్తారు. కొన్ని అసలు రూల్ అయితే స్టే ఫండ్ కూడా ఇవ్వాలి. కాకపోతే గట్టిగా పని చేయించుకొని ఫుల్గా పనిచేసిన ఎంప్లాయీకి 10,000 ఇస్తారు. అలాంటిది ఇంటర్న్షిప్కి వచ్చినోడిని ఆడ అవసరం కనుక అన్ని వాడేసుకుంటారు తప్ప వాడికి జీతం ఎవరు. సో అలా ఇంటర్న్షిప్కి వచ్చిన స్టూడెంట్స్ని ఇలాంటి జాబ్ మేళాస్లో రిక్రూటర్ కింద పంపించేస్తారు. అంటే వాళ్ళతో పాటు ఒక సీనియర్ ఉంటారు, మిగిలిన వాళ్ళని ఇలా రిక్రూటర్ కింద పంపిస్తారు. పంపించి మీ రెజ్యూమ్స్ అన్నీ కలెక్ట్ చేయించుకొని అవన్నీ జాబ్ మేళ అయిపోయిన తర్వాత ఒక చెత్త కుప్పలో పడేసినట్టు పక్కన పడేస్తారు. ఇదే జరుగుతుంది. కాల్ వస్తుంది మీకు వెళ్ళండి అని చెప్తారు, ఏ కాలు రాదు. మనం ఏంటనుకుంటాం అంటే మన బ్యాడ్ లక్, మన దగ్గర స్కిల్ లేదేమో, మనం సెలెక్ట్ అవ్వలేదని మనం అనుకుంటాం. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఎవరు సెలెక్ట్ అవ్వరు. వేరే వాడికి వచ్చిందని నువ్వు అనుకుంటావు, నువ్వు ఎలా అనుకున్నావో వేరే వాడు నీకు వచ్చిందని ఆడనుకుంటాడు. సో ఇలా అందరినీ ఒక ట్రాన్స్లో పెట్టేసి జాబ్లు అనేవి ఎవరికి రావు. ఈ జాబ్ మేళా అనేది మ్యాక్సిమం స్కామే, 90% స్కామే ఉంటుంది ఈ జాబ్ మేళాలో. అండ్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అవును గవర్నమెంట్కి అయితే బెనిఫిట్ ఉంది, ఇలాగ మా ప్రభుత్వంలో ఇన్ని జాబ్స్ వచ్చాయని చెప్పి ప్రచారాలు చేసుకోవడానికో లేదని ఇలా ఉంటే వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడానికో ఉపయోగపడుతుంది, మరి కంపెనీస్కి ఏం బెనిఫిట్ అని అనుకుంటున్నారా? కంపెనీస్కి కూడా చాలా బెనిఫిట్ ఉంది. ఈ జాబ్ మేళాస్ పెట్టడం వల్ల, అంటే జాబ్ మేళాస్ అనే కాదు, కంపెనీస్లో కొన్ని ఇంటర్వ్యూస్ కూడా అవుతాయి. అవి కూడా ఫేక్ ఇంటర్వ్యూసే. ఇంటర్వ్యూస్ అవుతాయి, కొన్ని వందల మంది అటెండ్ అవుతారు. వాళ్ళందరూ రెజ్యూమ్లు కలెక్ట్ చేసుకుంటారు, కాసేపు అలా కాలక్షేపం చేసేస్తారు, పంపించేస్తారు, ఆఫర్ లెటర్ వస్తుంది అంటారు, లేదంటే వీ విల్ కాల్ యూ అంటారు, ఏమీ ఉండదు. కాకపోతే ఇదంతా కంపెనీస్ ఎందుకు చేస్తాయి తెలుసా? ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి, క్లయింట్స్ని తెప్పించుకోవడానికి. అంటే మన కంపెనీలో ఎక్కువ హైరింగ్ జరుగుతుందంటే కంపెనీకి డిమాండ్ ఉందేమో, కంపెనీ యొక్క మార్కెట్ పొటెన్షియల్ ఎక్కువేమో, సో ఎలాంటి కంపెనీకి నా ప్రాజెక్ట్ ఇవ్వాలి, ఎలాంటి కంపెనీకి నేను వర్క్ అప్ చెప్పాలి, నేను అవుట్ సోర్సింగ్ అవని ఏదైనా నా వర్క్ ఎలాంటి కంపెనీస్కి ఇవ్వాలి, లేదా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం, నేను ఎలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే మా సైజు పెరుగుతుంది, కంపెనీ యొక్క సైజు పెరుగుతుంది, కంపెనీ యొక్క వర్క్ పవర్ పెరుగుతుంది, మ్యాన్ పవర్ పెరుగుతుంది, సో ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే క్లయింట్స్ కూడా కొత్త క్లయింట్స్ అట్రాక్ట్ అవుతారు. దానికి కంపెనీలు చాలా మటుకు ఫేక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాయి. మనం చూసినట్లయితే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు అవనివ్వండి, ఈ పెద్ద పెద్ద కంపెనీలు సంవత్సరంలో 2-3 జాబ్ ఇంటర్వ్యూస్ లేదా 4-5 కూడా పెట్టేస్తారు. ఈ ఇంటర్వ్యూస్ పెట్టిన ప్రతి ఒక్కరికి జాబ్లు వచ్చు. మహా అయితే సంవత్సరంలో ఒక 20 to 50 మెంబర్స్ని హైర్ చేసుకుంటారు. కేవలం ఒక్క కాలేజ్ నుంచి రివీల్ అయిన వాళ్ళే 60 మంది కంటే ఎక్కువ ఉంటారు. అంటే ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్కి 60 మంది కంటే ఎక్కువ అవుతారు. సో అలా ఒక కంపెనీ 60 మంది కన్నా ఎక్కువ తీసుకోదు. మహా అయితే ఒక 100, ఇంకా పెద్ద కంపెనీలు అయితే ఒక 500, అంతకన్నా ఎక్కువ ఒక సంవత్సరంలో హైరింగ్ అనేది జరగదు. ఇంటర్వ్యూస్ అనేవి ఒక మేకప్. సో అలా మేకప్ వేసి జనాలను అట్రాక్ట్ చేయడమే తప్ప, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీటెక్ చదువుతున్నప్పుడు లేదని ఇలా ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కాలేజ్లో ఉన్న 2 సంవత్సరాలని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఒక స్కిల్ నేర్చుకోవాలి. లైక్ ఎడిటింగ్ ఉంది. ఎడిటింగ్ అనేది పెర్ఫెక్ట్, చాలా మంచి ఎగ్జాంపుల్ అండ్ చాలా మంచి స్కిల్ కూడా. దాన్ని కానీ నేర్చుకుంటే ప్రజెంట్ ఎలాంటి పెద్ద కంపెనీ అయినా ఈ ఎడిటింగ్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఒక అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అమ్మాలి మంది, ఆ ప్రోడక్ట్కి కూడా వీడియో ఎడిటింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ వీడియో వేస్తేనే ఆ ప్రోడక్ట్ యొక్క మార్కెటింగ్ జరుగుతుంది. సో అలా ఏంటంటే అలాంటి ఎడిటింగ్ స్కిల్స్ కానీ ఉంటే రోజుకి 2 నుంచి 3 వేలు లేదా 5,000 అయినా సంపాదించే ఆపర్చునిటీ ఉంది మనకి. ఎడిటింగ్ ఒకటే కాదు, పవర్ బిఐ, ఫుల్ స్టాక్, ఇలా అంటే కాలేజీలు అయిపోయాక జాయిన్ అవడం కంటే కాలేజీలో ఉంటున్నప్పుడే నీ ఖాళీ టైంని వేస్ట్ చేసుకోకుండా ఆ టైంని యూటిలైజ్ చేసుకొని స్కిల్ నేర్చుకోవాలి. ఎలా స్కిల్ నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది. ఒకవేళ జాబ్ రాకపోయినా ఫ్రీలాన్సింగ్ చేసైనా డబ్బు సంపాదించవచ్చు. అండ్ యూట్యూబ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. చాలా చాలా మంచి ఆపర్చునిటీ. అంటే చదువు రానోడు పెట్టొచ్చు, చదువు వచ్చినోడు పెట్టొచ్చు, ఎవరైనా యూట్యూబ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఒక బావిలో డబ్బు ఉన్నట్టు, ఎవడ తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత, ఎంత బాగా స్కిల్ నేర్చుకొని ఎంత బాగా కంటెంట్ ఇవ్వగలిగితే అంత డబ్బులు వస్తాయి. నేను జస్ట్ ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2-3 ఇయర్స్ అయింది, మానిటైజేషన్ అయిపోయింది. సో పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి రూపాయి అయినా నాకు డబ్బులు వస్తాయి. సో ఈ వీడియోకి ఎంత వచ్చాయో నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా రివీల్ చేస్తా, మీకు చూపిస్తాను చూడండి. సో నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ నేను ఇంకా చిన్న యూట్యూబర్, 4,000 సబ్స్క్రైబర్సే ఉన్నాయి. అదే 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్కి ఒక్క రోజుకి ఎంత ఆదాయం వస్తుంది తెలుసా? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మంత్లీలో తీసే ఆదాయం వచ్చేది. చాలామంది యూత్కి జాబులు లేవు, చాలా మంచి చదువులు చదువుకొని మంచి పర్సంటేజ్లు వచ్చినా జాబులు లేవు. సో ఇలా జాబులు లేకపోయినా మన ఖర్చు అనేది ఆగదు. సో ఖర్చు అనేది ఉంటుంది. ఇంట్లో వాళ్ళని అడగలేక, ఏం చేయలేక అక్కడ ఇక్కడ అప్పులు చేయడం, లేదని ఇలా ఉంటే బెట్టింగ్లు ఆడడం. ఈ బెట్టింగ్లు ఆడితే మనకు డబ్బులు బేగా వచ్చేస్తాయి షార్ట్ టర్మ్లో అనే
ఆశతో అత్యాశతో బెట్టింగ్లు ఆడుతున్నారు. బెట్టింగ్లు ఆడి చాలామంది డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు, కాకపోతే అవి రావు, ఉన్నాయి కూడా పోతాయి. దానివల్ల అప్పులు అయిపోయి ఇబ్బందులు పడి జాబ్ రాక ఈ స్ట్రెస్లో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో నేను ఇచ్చే సజెషన్ ఒకటే, కష్టపడి పనిచేయడానికి మీరు రెడీ అవ్వండి. ఎందుకంటే కష్టం లేకుండా ఒక్క రూపాయి కూడా రాదు. లలిత జ్యువెలర్స్ అతను చెప్తారు కదా, డబ్బులు ఎవరికి ఊరికనే రావు. నిజం. నేను ఒక వీడియోని ఒక 6 గంటల వరకు నేను కంటెంట్ రాసుకొని ఎడిట్ చేసుకొని రీసెర్చ్ చేసి ఇవన్నీ చేస్తే నాకు ఒక వీడియోకి 150 to 200 రూపీస్ వస్తాయి. అది కూడా యావరేజ్గా, ఒక్కొక్కసారి ఎక్కువ రావచ్చు, ఒక్కొక్కసారి తక్కువ రావచ్చు. సో అలా మీరు కూడా ఏదైనా ఒక స్కిల్ని డెవలప్ చేసుకొని దాని నుంచి డబ్బులు తెచ్చుకునే ఐడియాను ఆలోచించుకోండి. జాబ్స్ లేవని బాధపడొద్దు, జాబ్స్ రావని బాధపడొద్దు, బెట్టింగ్లు అంతకన్నా వేయొద్దు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.